ఏ నుంచి జెడ్ వరకు వర్డ్స్ రాశాను. ఈ వర్డ్స్ రాసేటప్పుడు లెటర్ షేప్ కానివ్వండి, లెటర్స్ బిట్వీన్ స్పేస్ కానివ్వండి, క్లియర్ గా స్పష్టంగా అర్థమయ్యేలాగా రాయాలి. పొరపాటున కరువు పెట్టాలంటే షేప్ మొత్తం పోతుంది. చూడండి, లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్, ఎంట్రీ స్ట్రోక్ స్టార్టింగ్ లో ఉంటుంది, ఎగ్జిట్ స్ట్రోక్ ఎండింగ్ లో ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్ట్రోక్స్ ఏంటి అంటే ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. ఈ స్ట్రోక్స్ ఇలాంటిగానే ఉండాలి. లెటర్ షేప్ కూడా క్లియర్ గా రాయగలగాలి. సో చాలా మంది రాసేటప్పుడు ఇదిగోండి ఈ రాసి ఎన్ రాసేటప్పుడు ఇలా రాస్తుంటారు. పొరపాటులో రాయకూడదు. ఎందుకంటే కొంచెం ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అది హెచ్ అయిపోతుంది. సో మనం ఏది రాసినా సరే షేప్ అనేది క్లియర్ గా కనిపించేలాగా షేప్ కరెక్ట్ గా రాసాము అంటే లెటర్ షేప్ అనేది క్లియర్ గా స్పష్టంగా రాయగలిగితేనే చూడడానికి అందంగా ఉంటుంది. లేదు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒకసారి చూడండి, ONE1 అనేది ఇక్కడ ఇలా రాయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇలా రాస్తారు, ఓ రాసి ఇలా రాస్తారు. ఇది స్పీడ్ గా రాసినప్పుడు కొంచెం పైకి వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే ఎన్ లెటర్ కాస్త హెచ్ అయిపోతుంది. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి లెటర్ షేప్ కూడా స్పష్టంగా అర్థమయ్యేలాగా షేప్ కరెక్ట్ గా రాశారు అంటే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది లెటర్స్ బిట్వీన్ స్పేస్ ఒకటి ఉండాలి. చూడండి, లెటర్ షేప్ అనేది ఉండాలి. అది లూప్స్ హైట్ కానివ్వండి, అప్పర్ జన్ లూప్స్ కానివ్వండి, లోవర్ జన్ లూప్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా షేప్ అనేది కరెక్ట్ గా ఉంది అంటే 100